గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీని రాష్ట్ర ప్రభుత్వం 3గా విభజించింది. జీహెచ్ఎంసీతో పాటుగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్గా విభజిస్తూ ఈ రోజు ఉత్తర్వుల్ని జారీ చేసింది. జీహెచ్ఎంసీకి పాలక మండలికి నిన్నటితో గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేశారు ఈ రోజు ఉత్తర్వులను జారీ చేస్తారని. ఈ 3 కార్పొరేషన్లకి విభజనతో పాటుగా కమిషనర్లను కూడా నియమించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆర్వి కర్నర్ను యథాతథంగా కొనసాగిస్తున్నారు. సిఎంసీకి అంటే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి శ్రీజన, ఎంఎంసీ అంటే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్కి వినయ్ కృష్ణారెడ్డిని కమిషనర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి 150 డివిజన్లను ఇప్పుడు 300 డివిజన్లుగా మార్చారు. అంటే 150 డివిజన్లు డీలిమిటేషన్తో 243 డివిజన్లు అయ్యాయి. కలిసిపోయినటువంటి విలీనమైనటువంటి మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల పరిధిలో ఉన్నటువంటి 57 డివిజన్లు కలిసి ఇప్పుడు 300 డివిజన్లతో 3 కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. మొత్తం 300 డివిజన్లకు విస్తరించినటువంటి జీహెచ్ఎంసీని రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ లక్ష్యాలతో 3 కార్పొరేషన్లుగా విడదీస్తున్నట్టుగా అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. జీహెచ్ఎంసీ యాక్ట్ 1955 సెక్షన్ 3/1 ప్రకారం జీహెచ్ఎంసీ, సిఎంసీ, ఎంఎంసీని ఏర్పాటు చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశాయి. దీనికి సంబంధించి ఇప్పటికీ ఉన్నటువంటి విధులని, ఆ తర్వాత ఆఫీసులను కూడా అలాట్ చేస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారు. కొత్తగా మున్సిపల్ కార్పొరేషన్లను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఈ మార్పుకి సంబంధించి, విభజనకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఈ 3 కార్పొరేషన్లకు కొత్త కమిషన్లను నియమిస్తూ ఉత్తర్వులను కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో కొత్త పాలక మండలి వచ్చే వరకు ప్రత్యేక అధికారిగా ఐఏఎస్ ఆఫీసర్ జయేష్ రంజన్ కొనసాగబోతున్నారు. కుకట్పల్లి, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లతో కలిపి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడింది. ఇక ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజ్గిరి జోన్లతో కలిపి మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటైంది. సికింద్రాబాద్, ఖైరతాబాద్, గోల్కొండ, చార్మినార్, రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్లతో కలిసి జీహెచ్ఎంసీని విభజించారు. దీంతో పాటుగా కేవలం అక్కడ డివిజన్ల విభజన, పునర్వ్యవస్థీకరణ, డీలిమిటేషన్లతో పాటుగా జలమండలి పరిధిని కూడా విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో నీటి సరఫరాతో పాటుగా సీవరేజ్కి సంబంధించి మురుగు వ్యవస్థ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా ఇప్పుడు వాటర్ బోర్డుకి, జలమండలికి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి నీటి సరఫరా, సీవరేజ్ నిర్వహణను జీహెచ్ఎంసీ నుంచి జలమండలికి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటిదాకా అయితే 1450 స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి మంచినీటి సరఫరాని 650 స్క్వేర్ కిలోమీటర్ల మేర సీవరేజ్ నిర్వహణ చేస్తోంది జలమండలి. ఇప్పటి నుంచి మారినటువంటి ఉత్తర్వుల ప్రకారం 2053 స్క్వేర్ కిలోమీటర్ల వరకు మంచినీటి సరఫరాతో పాటు సీవరేజ్ నిర్వహణను కూడా జలమండలి చూడబోతోంది. ఇక దీనికి అనుగుణంగా కొత్తగా అవసరమైన ప్రాంతాల్లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాన్లు నిర్మించేందుకు జలమండలి చర్యలు తీసుకోబోతోంది. నీటి సరఫరా, మురుగు వ్యవస్థతో పాటు సంబంధిత అనుబంధ మౌలిక వసతుల అభివృద్ధిని కూడా జలమండలి చేపట్టబోతోంది. దీనికి సంబంధించి ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా 3 కార్పొరేషన్లను అయితే విడదీశారు. అందులోనూ 150 వార్డులతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడుతుంది. 74 వార్డులతో గ్రేటర్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, 76 వార్డులతో గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడింది. ఇక వీటికి సంబంధించి కార్యాలయాలను కూడా అలాట్ చేశారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ అనేది కొనసాగబోతోంది. తార్నాకాలో ఉన్నటువంటి హుడా కార్యాలయంలో గ్రేటర్ మల్కాజిగిరి కార్పొరేషన్ ఆఫీస్ ఉండబోతోంది. మాదాపూర్లో ఉన్నటువంటి నాక్ బిల్డింగ్లో గ్రేటర్ సైబరాబాద్ కార్పొరేషన్ ఆఫీస్ ఉండబోతోంది. దీనికి సంబంధించి చాలా క్లియర్గా ఏ డివిజన్లు, ఏ మండలాలు, నియోజకవర్గాలు ఎందులోకి వస్తాయి అనే దానికి సంబంధించి క్లియర్గా ఇందులో అయితే మెన్షన్ చేశారు. జిహెచ్ఎంసీ ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో అయితే, పాస్ చేసినటువంటి ఉత్తర్వుల్లో అయితే దీన్ని మెన్షన్ చేశారు. కార్పొరేషన్లతో పాటుగా ఆఫీసుల నియామకం, వీటితో పాటుగా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి అనేది ఇప్పటికైతే మెన్షన్ చేయకపోయినప్పటికీ ఈరోజు జరుగుతున్నటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల నేపథ్యంలోనూ ఈరోజు దీని మీద రావడం, అందులోనూ పర్టికులర్గా ఈ
కార్పొరేషన్ల విభజన శాస్త్రీయంగా జరగలేదు అనేటువంటి మాటని ప్రతిపక్షాలు ముందు నుంచి కూడా చెప్తూ వస్తున్నాయి. సజావుగా సాగలేదు, సరిగా శాస్త్రీయబద్ధంగా సైంటిఫిక్గా జరగలేదు అనే మాటను కూడా ప్రతిపక్షాలు చెప్తూ వస్తున్నాయి. దీంతో పాటుగా ఈ డీలిమిటేషన్ల ప్రక్రియ జరుగుతున్నప్పుడు, పునర్విభజన జరుగుతున్నప్పుడే సికింద్రాబాద్ జిల్లాను ఏర్పాటు చేయాలి అనేటువంటి ఒక వాదన కూడా వచ్చింది. దానికి సంబంధించి ఎలాంటి ప్రస్తావన కూడా లేదు. దీంతో పాటుగానే పాత హైదరాబాద్ ఏదైతే ఉందో, ఓల్డ్ హైదరాబాద్ ఏదైతే ఉందో దాన్నంతా కూడా డివైడ్ చేయకుండా జిహెచ్ఎంసీ పరిధిలోనే ఉంచడం ఎంఐఎంకు లాభం చేకూరేలా ఉంది అనేటువంటి విమర్శలు, అనుమానాలు కూడా వ్యక్తం చేసింది బీజేపీ. దీంతో పాటుగా చేవెళ్ల లాంటి నియోజకవర్గాన్ని తీసుకెళ్లి చార్మినార్లో కలపడం ఏంటి అనే వాదనని కూడా అక్కడ ఉన్నటువంటి ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గతంలోనే వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలోనే ట్యాక్సులు కట్టేటువంటి చేవెళ్ల ప్రజలు అసలే ట్యాక్సులు కట్టని చార్మినార్ ప్రజలతో ఎలా కలుపుతారు అనేటువంటి మాటని కూడా వాళ్ళు వ్యక్తం చేశారు. దీంతో పాటుగా శాస్త్రీయంగా జరగాల్సినటువంటిది జరగలేదు అనేటువంటి వాదన కూడా వినిపిస్తోంది. ఎట్ ద సేమ్ టైం విభజన ప్రక్రియ ఏదో ఒక పార్టీకి అనుకూలంగా ఉండేలా ఉంది అనేటువంటి మాటను కూడా వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలోనే జిహెచ్ఎంసీని విభజించాలి అనేటువంటి ఒక ఆలోచనని టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినప్పటికీ కూడా 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలి అనేటువంటి నిబంధన విభజన సమయంలో ఉంది కాబట్టి దాని తర్వాత ఆలోచించవచ్చు అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించినటువంటి నిర్ణయం అయితే తీసుకుంది. ఇప్పుడు ఉత్తర్వులను కూడా జారీ చేసింది. మరి ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి, ఎప్పుడు పెట్టబోతోంది, షెడ్యూల్ ఎప్పుడు ఉంటుంది అనేది తెలియదు. ఈ నేపథ్యంలోనే ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించి 13వ తారీఖు రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది మున్సిపాలిటీలకి ఎలక్షన్స్. అందుకని 13వ తారీఖున రిజల్ట్స్ వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీతో పాటుగా వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లకి సంబంధించి ఎన్నికలు ఉండబోతాయా, లేకుంటే విడివిడిగా పెడతారా, జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్లని కలిపి పెడతారా అనేది ఆ తర్వాత మాత్రమే తెలుస్తుంది అనే అంచనాలు వినిపిస్తున్నాయి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు